చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓ అండర్స్టాండింగ్తో రాజకీయాలు చేసుకుపోతున్నారు. కానీ టీడీపీ, జనసేన పార్టీల్లోని ఇతర నేతల మధ్య ఏమాత్రం సఖ్యత లేదు, అవగాహన లేదు. మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జనసేనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే రోడ్డెక్కి నిలదీస్తున్న సంఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా రెండు పార్టీల నేతల మధ్య కుమ్ములాటలు తప్పడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ, జనసేన నేతల మధ్య గొడవ అగ్గిరాజేసింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టని ఈ రెండు పార్టీలు ప్రోటోకాల్ మర్యాదల కోసం, అక్రమ దందాల్లో వాటాల కోసం కొట్లాడుకుంటున్నాయని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు మాత్రం మేమేం పాపం చేశామని, ఈ కూటమిలో ఏలుబడిలో ఉన్నామని తమని తాము తిట్టుకుంటున్నారు. భీమవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో అప్పటి టీడీపీ నేత పులపర్తి ఆంజనేయులు చివరి క్షణంలో చంద్రబాబు ఆదేశాలతో జనసేనలో చేరి టికెట్ తెచ్చుకుని ఈవీఎంల పుణ్యమా అని ఎమ్మెల్యే అయ్యారు. నిజానికి ఆయన టీడీపీ తరపునే పోటీ చేయాల్సి ఉంది. కాకపోతే కూటమి పొత్తుల్లో భాగంగా భీమవరం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. సీటు అయితే జనసేనకు ఇచ్చారు, కానీ అక్కడి నుంచి కూడా టీడీపీ నేతనే బరిలో పెట్టారు చంద్రబాబు. కాకపోతే అందుకోసం పులపర్తిని తానే దగ్గరుండి జనసేనలోకి పంపించారు. పవన్ కు ముందస్తుగా చెప్పడంతో జనసేన కోసం పాటుపడ్డవారిని కాదని చంద్రబాబు చెప్పిన పులపర్తికి టికెట్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ, జనసేన నేతల మధ్య ఏమాత్రం పొసగడం లేదు. వివిధ కార్యక్రమాల్లో టీడీపీ నేతలకు ఏ పార్టీ గౌరవం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ మర్యాదలు పాటించడం లేదని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఓ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులపై సీరియస్ అయిపోయారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి. ప్రోటోకాల్ ప్రకారం తనను వేదిక మీదకు పిలవకుండా అవమానించారని ఆగ్రహించిన సీతారామలక్ష్మి కిందనే ఉండిపోయారు. వేదికపైకి రావాల్సిందిగా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే పులపర్తి బతిమలాడినా ఆమె తగ్గలేదు. అంతా అయిపోయిందని అనుకోవద్దు, ఇప్పుడే మొదలైంది అంటూ ఆమె హెచ్చరించారు. మూడు పార్టీలు అక్కడ ఉన్నాయి. మూడు పార్టీలు ఉన్నప్పుడు మూడు పార్టీలు మీ అధికారులే పెట్టుకోండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడే సీతారామలక్ష్మి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. 2 ఏళ్ల క్రితం సీతారామలక్ష్మిని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. తాజాగా ప్రకటించిన పార్టీ పదవుల్లో సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరో నుంచి తప్పించారు. ఈ పదవి ఉన్నప్పుడే ప్రోటోకాల్ పాటించని అధికారులు భవిష్యత్తులో ఇక ఆమెను పట్టించుకునే ప్రసక్తే ఉండదని సీతారామలక్ష్మి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ, జనసేనల మధ్య రాజుకున్న జగడం మరింత అగ్గిరాజేసే అవకాశాలున్నాయని రెండు పార్టీలకు చెందిన సీనియర్లు భావిస్తున్నారు.